హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే మా పాప బర్త్డే, అందుకని మేము గుడికి వచ్చాము. మా ఊరి గ్రామదేవత శ్రీ రావులమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. చాలా శక్తివంతమైన అమ్మవారు. మా ఇంటి విలవేల్పు అన్నమాట ఆవిడ. మా ఇంటి మీద, నా బైక్ మీద, మా వారి బైక్ మీద, మా ఇంట్లో కొన్న ప్రతి వస్తువు మీద అమ్మవారి పేరు ఉంటుంది. ఎందుకంటే మాకు అంత ఇష్టం అన్నమాట. నాకన్నా ఎక్కువ మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఎందుకంటే ఇది మా అత్తగారు ఊరు కాదు, మా అమ్మగారు ఊరు కాదు, కానీ మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వామంటే అంత అమ్మవారి దయ. అందుకని ఇంకా అమ్మవారిని అస్సలు ఎప్పటికీ మర్చిపోలేదు. చాలా ఇష్టం నాకైతే. నేను 10th క్లాసు అండ్ ఇంటర్ ఆ టైం నుంచి నేను రెగ్యులర్గా ప్రతి ఫ్రైడే అమ్మవారి టెంపుల్కి వచ్చేదాన్ని. చూడండి, మీరు కూడా దర్శించుకోండి. ఏమైనా కోరుకుంటే కన్ఫామ్ నెరవేరుతుంది. నాది హామీ ఏంటంటే మాకు ప్రతిదీ మేము అనుకున్న ప్రతి కోరిక నెరవేరింది. నాకు అందుకే చాలా నమ్మకం. అండ్ మెయిన్లీ అందుకే కాదు, ప్రతి దాంట్లో నేనున్నాను అని ఒక ధైర్యం ఆవిడంటే. అలా ఈ అమ్మవారు టెంపుల్ వద్దన్నారంట, నేను ఇలా చెట్టు నీడనే ఉంటానని అన్నారంట. అందుకని టెంపుల్ కట్టలేదు. లేదంటే అమ్మవారికి వచ్చే ఆదాయంతో పెద్ద టెంపుల్ కట్టేయచ్చు. కానీ అమ్మవారే టెంపుల్ వద్దన్నారు, నేను ఇలా చెట్టు నీడనే ఉంటాను అన్నారని చెట్టు నీడనే వదిలేసారు. రేకు వచ్చే భక్తులకి అనుకువగా ఉండాలని రేకు మాత్రం వేశారు పైన. అనుకూలంగా ఉండాలి, వచ్చే భక్తులకు మాత్రం అనుకూలంగా ఉండాలనేసి మేము నెక్స్ట్ వచ్చింది సత్యం తల్లి అమ్మవారు టెంపుల్కి. సత్యం తల్లి అంటే మా హస్బెండ్కి నా మ్యారేజ్ ముందు నుంచి చాలా ఇష్టం అంట. అందుకని మేము వాళ్ళ విలేజ్లో ఉన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇక్కడ కూడా మేము ఇల్లు కొనుక్కున్నాం కదా, మా ఓన్ హౌస్ ఉంది కదా, దాని వెనకే అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. కొంచెం దూరం కానీ అక్కడే గుడి ఉందన్నమాట. గుడికి మేము ప్రతి ఫ్రైడే రావులమ్మ తల్లి గుడికి అండ్ సత్యం తల్లి గుడికి మేము వస్తాము. ఈ అమ్మవారు కూడా చాలా శక్తివంతమైన అమ్మవారు. పిల్లల్ని మా బర్త్డేస్ ప్రతి బర్త్డే ఫస్ట్ గుళ్ళోనే జరుగుతుంది. నా బర్త్డే, పిల్లల బర్త్డే అండ్ మా మ్యారేజ్ డే, ఎనీ సెలబ్రేషన్స్ ఫస్ట్ గుళ్ళోనే జరుగుతాయి. తర్వాత ఈవినింగ్ ఇంట్లో చేస్తాము. ఇప్పటివరకు గుళ్ళో మాత్రం ఫస్ట్ సెలబ్రేట్ చేస్తాం. అన్నీ మా ఊర్లో ఆల్ టెంపుల్స్ తిరిగేస్తాం అన్నమాట బర్త్డే రోజు. తర్వాత గంట కొడుతున్నారు మా పిల్లలకి. మా అబ్బాయి కొట్టేశాడు, ఆడికి అందింది కానీ మా పాపకు అందలేదు. చూడండి, పైకెక్కి మరీ కొడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదంతా చుట్టూ పొలాలు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మా పొట్టిపిల్ల పైకెక్కి గంట కొడుతుంది. చూస్తే ఏడుస్తుందని చూడకన్నా తీసాను. ఇది మాత్రం గంట అదిగో కొట్టేసింది, ఏదోలాగా సాధించేసింది అమ్మాయ్య అనుకుంది. తర్వాత మళ్ళీ గుళ్ళోనికి వెళ్ళింది. ఇదంతా గుడి బయట పొలాలు మొత్తం చాలా బాగుంటుంది, గ్రీనరీ. అదే రోడ్డు, ఇంకా రోడ్డు అంటే ఏం లేదు, మట్టి రోడ్డు. అదేమో అర్ధనారీశ్వరుడు విగ్రహం. దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. గ్రీనరీ, చుట్టూ గ్రీనరీ, మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు అనుకుంటా. మా అమృత టెంపుల్ బాగుంటుంది. నాకు తెలిసి మా చుట్టూ ఉన్న కాలనీస్ తప్ప బయట తెలియదేమో, కానీ మేము వస్తాము, ప్రతి ఫ్రైడే వస్తాము. బాగుంటుంది కూడా. అండ్ మా వాడు విగ్రహం, అర్ధనారీశ్వరుడి విగ్రహం చూపించాను కదా, అది విగ్రహం. దగ్గరికి వెళ్ళి మరీ దండం పెట్టుకుంటున్నాడు. మా వాడికి దైవభక్తి ఎక్కువ. అలానే మా అమ్మాయికి లేదనుకోకండి, మా అమ్మాయికి డబల్ ఉంది, అందుకే ఇంకా స్పీడ్గా వచ్చేసి ఇద్దరు కలిసి దండం పెట్టేసుకున్నారు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి హ్యాపీ బర్త్డే అని.